నా భైరవ సినిమా చూస్తుంటే మాత్రం నిజంగా చెప్తున్నా అసలు మనం ఊహించుకోం అంతా బాగుంది. ఇది ఒక హైలైట్ సినిమా అని చెప్పొచ్చు. భైరవ బెల్లంకొండ సాయి గారు యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిండు, ఎక్కడ కూడా బోర్ లేదు. మన మంచు విష్ణు, మంచు మనోజ్ గారు యాక్టింగ్ దుమ్ము లేపేసిండు. రారా రోహిత్ గారు కూడా యాక్టింగ్ బాగా చేసిండు. అంటే మనం ఇప్పటిదాకా మనం అంతా ముగ్గురు హీరోలను హ్యాండిల్ ఎలా చేస్తాం అనుకున్న డైరెక్టర్ గారు ముగ్గురు హీరోలు మాత్రం సమానం చూపించిండు, ఎక్కడ తక్కువ లేకుండా. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ, అంటే ముగ్గురికి కెరియర్లో ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. బెల్లంకొండ సాయి అన్న నిజంగా చెప్తున్నా హ్యాట్సాప్ అన్న నీ యాక్టింగ్కి. నిజంగా చెప్తున్నా ప్రతి ఒక్కరు మైండ్ బ్లో అయిపోయింది మీ యాక్టింగ్ చూస్తున్న ఎంత బాగా చేసిరు. మన మ్యూజిక్ తీసుకున్నా కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీసుకో, స్క్రీన్ ప్లే తీసుకో, చాలా బాగుంది. అంటే ఎక్కడ చూసినా మనకు బోర్ ఉంటుంది. మన నారా రోహిత్ గారు ఆయన యాక్టింగ్లో చాలా బాగుంది. అంటే ప్రతి ఒక్క యాక్టర్స్ ఇలా ఓవర్ తగ్గలే, ముగ్గురు సూపర్ చేసిరు. మెయిన్ చెప్పాలంటే ఇక్కడ బెల్లంకొండ సాయి అన్న నిజంగా చెప్తున్నా ఈ సినిమాకి నీకు అవార్డు వస్తుంది నా పక్క. అంటే యాక్టింగ్కి ఈ సినిమా అసలు అంతా ఊహించుకోరు, ఫిజ్ అయిపోతారు. యాక్టింగ్ అంతా బాగుంది. 100% అయితే ముగ్గురికి ఉపయోగపడింది. ఒకళ్ళుగా బెల్లంకొండ సాయి గారు అంటే అందులో అంతా ఒక్క ఎత్తు అయితే అందరూ ఒకలాగా చేస్తే ఆయన చేసిన ఒక డిఫరెంట్గా, అంటే ఒక మనం చెప్పుకుంటే ఉన్నది ఒక కమల్ హాసన్, ఒక అపరిచితుడు మన విక్రమ్ గారు, మళ్ళా కాంతారా, అంటే ఆ లైన్లో వెళ్ళిపోయింది ఆయన. ఆ యాక్టింగ్ ప్రూవ్లో వెళ్ళిపోతాడు ఆయన ఫ్యూచర్లో. అంత బాగా చేసిండు. ఇది మాత్రం కెరియర్లో మాత్రం బెల్లంకొండ సాయి అన్న నిజంగా చెప్తున్నా మీ హార్ట్ అంతా మంచిగా, సినిమా కూడా అంతా బ్లాక్ బస్టర్ కొట్టింది. ఈ సినిమా మాత్రం పెద్ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. కెరియర్లో రాసి పెట్టుకుని సినిమా మాత్రం సూపర్ హిట్ అన్న. ఫైట్స్ మాత్రం చెప్తున్నా ప్రతి ఒక్కరికి ఫైట్స్, మోహన్ బాబు గారు కానీ నానా రోహిత్ గారు ప్రతి ఒక్కరికి ఫైట్స్ చాలా బాగున్నాయి. ఎవరు తక్కువ లేదు, వాళ్ళకి ఎక్కువ లేదు, అందరికీ బాగుంది. ఇది ఒక చరిత్ర నిలిచిపోతుంది ముగ్గురికి. ఇలాంటి సినిమా మళ్ళీ రాదు కూడా. ఇలాంటి క్యారెక్టర్స్ దొరికాయి కూడా వాళ్ళకి. దొరికినప్పుడు మాత్రం దుమ్ము లేపేసారు ముగ్గురికి మళ్ళీ వెల్కమ్ అని చెప్పొచ్చు ఇండస్ట్రీకి. మళ్ళీ మనోజ్ అన్న, మళ్ళీ నానా రోహిత్ గారికి ఎప్పటికైనా మళ్ళీ ఫుల్ బిజీ ఉండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. సూపర్ డిసప్పాయింట్ చేసింది, డిసప్పాయింటెడ్. ఇది ఒక పాత చింతకాయ పచ్చడి కథ, దాన్ని తీసుకొచ్చి కొత్త అవకాయలాగా ఫ్రెష్గా చేయాలనుకున్న డైరెక్టరు. సో ఆ విషయంలో ఇది బెడిసి కొట్టింది. చెప్పు, ముగ్గురు హీరోలను పెట్టారు, ఫైట్స్ బాగున్నాయి, సాంగ్స్ పెట్టారు. కాకపోతే కథే సరైన కథ కాదు, స్టోరీ సరైనది కాదు. చిన్న పాయింట్, దేవుడు గుడి మాన్యాలు అన్నది చిన్న పాయింట్. ఆ ఒక్క పాయింట్ తీసుకుని నువ్వు ఏదో 100 కోట్లు కొట్టేద్దాం అనుకుంటే జనాలేం తెంగరోళ్ళు కాదు కదా. అంతా మారిపోయారు కాలం. పాత చింతకాయ పచ్చడి మాకు వద్దు, కొత్త అవగాహన జనాలు కోరుకుంటున్నారు. సో అక్కడే చిన్న బెడిచి కొట్టింది. ఎవరంటున్నారు? వాళ్ళకంటారు, వాళ్ళకి ఏం పని ఉంది, చెప్పుకోడు ఎన్నైనా చెప్తాడు, ఇన్ని కూడా ఉండాలి కదా. నాకు ఈ సినిమా మీద నెగిటివిటీ చెప్పాలని ఏమీ లేదు, సబ్జెక్ట్ ఫెయిర్ అయింది అంతే. ఇంకా బాగా తీసుంటే 100 కోట్ల పైన కొట్టేది. చెప్తున్నా, హీరో పెర్ఫార్మెన్స్ వైజ్ కానీ, హీరోయిన్స్ కానీ, డ్యాన్స్ కానీ, ఆ క్యారెక్టర్స్ కానీ అంత బాగుంటుంది. మెయిన్ మా ఇచ్చిన మైనస్ ఏంటంటే డైరెక్టర్ కథ ఎంచుకోవడమే మైనస్. దీనికన్నా బెటర్గా ఎంచుకున్నా లేదా పాయింట్ మార్చినా కూడా చాలా బాగుండేది. ఓల్డ్ కాన్సెప్ట్. సో దానివల్ల డిసప్పాయింట్ అయ్యా. నువ్వు ఒక బిర్యానీ ఉండవు, ఆ బిర్యానీలో ఏముండాలా? రైస్ ఉండాలా, చికెన్ ఉండాలా, మసాలా ఉండాలి. నువ్వు అన్నీ వేసి లాస్ట్ ఉప్పు వేయడం మర్చిపోతే ఎలా తింటావు? తర్వాత ఒకవేళ సెపరేట్గా వేసి కలుపుకుందామని కలదు. ఇది అట్టాగే వచ్చింది. చిన్న సినిమాలు వచ్చి 50 కోట్లు 100 కోట్లు కొడుతున్నాయి, కోట్లు లాంటి సినిమాలు. ఇలాంటి పెద్ద హీరోలను పెట్టుకుని 20-30 కోట్లు బడ్జెట్ పెట్టి ఏడుపు వస్తుంది నాకు నిజంగా. ఇలాంటి చెప్పాలన్నా కూడా రేపు పొద్దున్న పరిస్థితి ఎలా ఉంటుందో నాకు అర్థమైపోతుంది. ఆ ప్రొడ్యూసర్ ఏడుస్తాడు రోడ్డు మీద కూర్చొని. ఎందుకంటే అలా ఉంది సినిమా. నేను నెగిటివ్ చెప్పాలన్న ఉద్దేశం కాదు, నాకు నచ్చలా. మంచిగా తీసుంటే నేను నేనేంటి ఎవడని చూస్తాను. భైరవం నాకైతే యావరేజ్ అనిపించింది ఓపెన్గా చెప్పాలంటే. అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అనిపించింది కొన్ని ప్లేసెస్లో. ఇంటర్వెల్ సీక్వెన్స్ అదిరిపోయింది. సెకండ్ హాఫ్ డ్రైవ్ చేసిన విధానం అంతా బాగుంది. ముగ్గురికి స్క్రీన్ ప్రెజెన్స్ అయితే పీక్స్. ముగ్గురు స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. అండ్ డైరెక్టర్ ముగ్గురిని హ్యాండిల్ చేసిన విధానం కూడా చాలా బాగుంది. కాకపోతే ఎమోషన్ కానీ స్క్రీన్ ప్లే కానీ ప్రాపర్గా వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. ఆ ముగ్గురికి మధ్యన ఉన్న బాండింగ్, ఎమోషన్ ఇంకొంచెం ప్రాపర్గా పగడబందీగా రాసుకుని ఉంటే బాగుంటుందేమో అనిపించింది. అండ్ స్క్రీన్ ప్లే వీక్ ఉంది. స్క్రీన్ ప్లేని ఇంకొంచెం స్ట్రాంగ్గా రాసుకుని ఉంటే సినిమా సూపర్ హిట్. బట్ ముగ్గురు స్క్రీన్ ప్రెజెన్స్ అయితే పీక్స్. అండ్ సాయి శ్రీనివాస్ గారి నుంచి ఎక్స్పెక్ట్ చేయని యాక్టింగ్ ఇది. నేను ఆయన నుంచి ఈ రేంజ్ ఆఫ్ యాక్టింగ్ ఎక్స్పెక్ట్ చేయలే.
పీక్స్లో పెట్టాడు ఆయన యాక్టింగ్ అయితే మటుకు. అండ్ మనోజ్ గారు డామినేటింగ్ అది వేరే లెవెల్. మనోజ్ అన్న నిజంగా ఆయన గట్టి కంబ్యాక్ అనమాట. ఇది ఇక్కడ నుంచి వేరే లెవెల్ ఉంటుంది, ఆయన ఆడుకుంటారు. అండ్ నారా రోహిత్ గారు ఉన్న పెర్ఫార్మెన్స్ ఆయన ఎంతవరకు చేయాలో హీ డిడ్ ఈస్ బెస్ట్. చాలా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ నారా రోహిత్ గారిది. ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. కొంత ఫస్ట్ హాఫ్లో అన్వాంటెడ్ కామెడీ అండ్ సెకండ్ హాఫ్లో ఎమోషన్ బాండింగ్ ప్రాపర్గా వర్కౌట్ అవ్వడం సినిమాకి వీక్ పాయింట్ అనిపించింది. లేదా సినిమా అయితే సూపర్ హిట్ అన్న, బట్ ప్రెజెంట్ నా వరకు నాకు సినిమా యావరేజ్ ఫిలిం అని చెప్తాను. కాదు భయ్య, అతి భారీ అంచనాలని మించిపోయే లెవెల్లో ఒక ఊర మాస్ లెవెల్లో తీసిరు భయ్య సినిమాని. నిజంగా మూవీ మొత్తానికి మెయిన్ హైలైట్ ఎవరు అని అంటే మంచు మనోజ్ అని చెప్పేసి చెప్తా. మంచు మనోజ్ అనే పర్సన్ లేకపోతే ఈ సినిమానే లేదు భయ్య. కానీ ఏం యాక్టింగ్ భయ్య, అది అసలు విలన్ రోల్లో ఒక క్రూరత్వమైన లుక్లో చూపెట్టారు. నిజంగా అసలు మామూలుగా లేదు. లాస్ట్ క్లైమాక్స్ సీన్లో ఏంటంటే బెల్లంకొండకి మళ్ళీ మంచు మనోజ్ గారికి ఇద్దరికి మధ్యలో క్లైమాక్స్ ఫైట్ సీన్ ఏంటంటే నువ్వా నేనా అనే లెవెల్లో టకా అపర్ పెట్టిరు భయ్య. ఓవరాల్గా మూవీ పరంగా మెయిన్ హైలైట్గా నాకు నచ్చింది ఏంటంటే ఇంటర్వెల్ బ్యాంక్ ఫైట్ సీన్ భయ్య. ముగ్గురు హీరోల్ని మూడు కోణాల్లో మల్టీ స్టారర్ లెవెల్లో ఫైట్ సీన్స్ పెట్టారు భయ్య. ఎవరిని ఎక్కడ తగ్గకుండా చూపెట్టారని చెప్పేసి చెప్పుకోవచ్చు. కానీ ఫస్ట్ హాఫ్లో ఏంటంటే బెల్లంకొండ గారిని కాస్త సెన్సిటివ్ రోల్లో సైలెంట్గా స్మూత్గా చూపెట్టారు. కానీ సెకండ్ హాఫ్ వచ్చినప్పటి నుంచి ఏంటంటే అసలు హీరో అంటే ఇతను కదరా బాబు అని చెప్పేసి అనుకునే లెవెల్లో ఒక మాస్ ర్యాంపేజ్తోని రప్పాడిచ్చిండు భయ్య బెల్లంకొండ. కానీ నారా రోహిత్ గారి విషయానికి వస్తే ఏంటంటే సెకండ్ హాఫ్లో కాస్త నెగిటివ్ ఇంపాక్ట్ రోల్లో నిజంగా చాలా ఎమోషనల్గా ఏడిపించేసేసిండు భయ్య. కానీ ఆ స్టోరీ పరంగా చూసుకుంటే అదే కరెక్ట్ అని చెప్పేసి నాకు అర్థమైపోయింది. కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ పరంగా చూసుకున్నా, ప్రొడక్షన్ పరంగా చూసుకున్నా, సాంగ్స్ పరంగా చూసుకున్నా, డైలాగ్ డెలివరీ పరంగా చూసుకున్నా ఎక్కడ కూడా 1% ఆడియన్స్ ఎక్కడ కూడా మేమైతే డిసప్పాయింట్ అవ్వలేదు భయ్య. మూవీ అయితే ఓవరాల్గా సూపర్ బాగుంది, ఎక్సలెంట్. ఓకే అన్న, బాగుంది. అదితి శంకర్ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. అండ్ ఓవరాల్గా మూవీలో మెయిన్ హైలైట్ ఎవరనంటే అన్న ఆన్ స్క్రీన్ మీద బాగా హైలైట్ అయిన పర్సన్ ఎవరనంటే మంచు మనోజ్ గారు అన్న. మంచు మనోజ్ గారు బాగా హైలైట్ అయ్యారు. అండ్ లాస్ట్ క్లైమాక్స్ సీన్ పరంగా చూసుకుంటే మాత్రం అసలు ఫైటింగ్ సీన్స్ బెల్లంకొండ గారికి పూనకాలు వచ్చే ఫైట్ సీన్స్ కూడా అసలు ఊర మాస్ లెవెల్ మాస్ ర్యాంపేజ్తో రప్పాడించండి భయ్య. నిజంగా అన్న ఒక 100 కోట్లు కలెక్ట్ చేస్తుంది అన్న పక్క. ముగ్గురు హీరోలు ముగ్గురు మల్టీ స్టారర్లు కాబట్టి మూడు కోణాల నుంచి అమౌంట్ వస్తుంది కాబట్టి కాసుల వర్షం బాగానే కురుస్తుంది అన్న. అదైతే రేటింగ్ నేను 4 ఇస్తాను, అవుట్ ఆఫ్ 5 4 ఇస్తాను చేశాడు మంచు మనోజ్ గారు. సో మీరైతే మంచి కంబ్యాక్ అయ్యారు. మీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది విలన్గా ట్రై చేయండి. యాజ్ ఎ ఫ్యాన్గా మీకు అడ్వైజ్ ఇస్తున్నా. సో జగత్ బాబు తర్వాత మీరే సెకండ్గా అంటే విలన్ నిజంగా అంటే టఫ్ ఫైట్ ఇస్తారండి మీరు. బైరం సినిమా చూడడం జరిగింది. సినిమా చాలా బాగుందన్న. బైరం సినిమా చూడడం జరిగింది. చాలా బాగా అనిపించింది నాకు సినిమా. ఎంత బాగుందంటే సినిమా నిజంగా ఈ టైప్ ఆఫ్ సినిమా నేను ఎప్పుడు చూడలేదు. నారావారు నాణ్యంగా చేశారు, మంచివారు మరతడేశారు, బెల్లంకొండ గారు బ్రహ్మాండంగా చేశారు సినిమా. వీళ్ళ ముగ్గురుకి సినిమా ఒక కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ స్టోరీలు వాళ్ళకి ఎప్పుడు రాలేదు. ఇంకా శంకర్ గారు అమ్మాయి అయితే ఎంత క్యూట్గా బెల్లం గారని పిలిచిందో అంత క్యూట్గా పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఆ సినిమాలో సాంగ్స్ కానీ, ఫైట్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చించబడాడు. ఒక బాహుబలిలో కేజీఎఫ్ కనపడుతుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే లాస్ట్ ఫైట్ అయితే మన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు ఒక బాలకృష్ణని చూపించాడు. అంతా బోయపాటి బాలకృష్ణ క్లైమాక్స్ పెట్టి ఎలా అయితే పెట్టాడు అఖండలో అంత మించైతే ఉంది. ప్రతి ఒక్కరికి మెచ్చే సినిమా భైరవం బ్రహ్మాండంగా అనిపించింది. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ సినిమా ఖచ్చితంగా 3 వరకు ఇవ్వచ్చు. సాంగ్స్ 2 సాంగ్స్ ఉన్నాయన్న, చాలా బాగుంది. వాళ్ళిద్దరు కెమిస్ట్రీ బాగుంది. ఎవరిది మన సాయి శ్రీనివాస్ శంకర్ గారి అమ్మాయి కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది అన్న. ఇది విలను హీరో అన్నీ చూసుకుంటే ముగ్గురే. కానీ లాస్ట్ జెండా బాత్ మాత్రం సాయి శ్రీనివాస్. అది ఎవడో ఎక్స్పెక్ట్ చేయడు. ఎందుకంటే మన ప్రమోషన్లో కూడా మనం చూసాం ఆ సాయి శ్రీనివాస్ని ఎక్కడెక్కడో పెట్టాడు అన్నట్టుగా ఉంది. కానీ చివరికి మాత్రం సాయి శ్రీనివాస్ జెండా బాత్ వచ్చాడు. చాలా బాగుంది సినిమా, ప్రతి ఒక్కరు చూడండి. థ్యాంక్ యూ.